హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది కూడా పబ్లిక్ స్పీకింగ్ సంబంధించినటువంటి టాపిక్లో కొంత సెట్ బ్యాక్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా కూడా పబ్లిక్లో మాట్లాడాల్సినటువంటి టైం వచ్చినప్పుడు కొంతమంది అసలే ట్రై చేయరు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఆన్ ద స్పాట్లో పిలిచి మాట్లాడమన్నప్పుడు కూడా వాళ్ళు కొంత కంగారుకు గురవుతూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికి ఒక సింపుల్ టెక్నిక్ని నేను చెప్తాను. సో ఆబ్వియస్గా ఈ టెక్నిక్ నేను కనిపెట్టింది కాదు. మీరు ఏంటంటే ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఈ టాపిక్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా అడిషనల్గా కూడా అనిపిస్తే నేను చెప్పిన దానికంటే కూడా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. సో యాజ్ ఆల్వేస్ ఐ ఫీల్ లెట్స్ లెర్న్ టుగెదర్. ఇప్పుడు యాక్చువల్ టాపిక్ వెళ్ళే కంటే ముందు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఏంటంటే మనము ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక లేకపోతే ఏమవుతుందనంటే ఎగ్జామ్లో ఫంక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, చదివింది గుర్తు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఆ యాంగ్జైటీ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాన్ని కొంత తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. అంటే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తోని ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అనేటటువంటి విధంగా ఆలోచన చేసి కొంత మనం యాంగ్జైటీని కనుక రెడ్యూస్ కనుక చేసుకొని కొంత స్మైల్ చేసి కొంత కాన్ఫిడెన్స్ని కనుక మనం గెయిన్ చేసుకుంటే తప్పకుండా మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం ఎఫిషియెంట్గా పనిచేసి బెస్ట్ రిజల్ట్స్ రావడానికైతే అది హెల్ప్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ టెక్నిక్తో పాటు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ యాంగ్జైటీని రెడ్యూస్ చేసుకొని మనము కొంత మొబిలైజ్ చేసుకొని మనకు కొంత మోటివేట్ చేసుకొని కనుక మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాము. అంటే ఎలా మనము బెటర్ పర్ఫామ్ చేయొచ్చు, అంటే ఏ టెక్నిక్ వాడాలి అనేటటువంటి విషయాలు ఇప్పుడు నెక్స్ట్ నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో పీపీఐటీ టెక్నిక్ అంటారు దీన్ని. పి అంటే పీపుల్, ఇంకొక పి వచ్చేసి ప్లేస్ అనమాట. ఐ స్టాండ్స్ ఫర్ ఇష్యూ, తర్వాత టీ స్టాండ్స్ ఫర్ టైమ్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు పీపుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా పబ్లిక్ స్పీకింగ్లో చూసే ఉంటారు. సో జనరల్గా ఏంటంటే ది స్టార్ట్స్ విత్ అంటే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఆడియన్స్కి కానీ, లేదా ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ను కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ని కానీ, సో స్పాన్సర్స్ కానీ, సో ఆ ఈవెంట్కు సంబంధించినటువంటి ఆ ఈవెంట్తో అసోసియేషన్ అయినటువంటి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆ ఈవెంట్కి కారణమైనటువంటి వ్యక్తులను కానీ వీళ్ళందరినీ కూడా కొంత మీరు విష్ చేస్తూ, అక్నాలెడ్జ్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ మీరు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో అలా మీరు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో పీపుల్, సో మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి పెద్దలు కానీ, తర్వాత ఆర్గనైజర్స్ కానీ, ఈవెంట్ స్పాన్సర్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని కానీ, సో వీళ్ళందరినీ కూడా మీరు ఒకసారి విష్ చేయండి, కంగ్రాచులేట్ చేయండి. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా యునిక్ మీకు తెలిసినటువంటి వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ కానీ అలాంటి ఏమన్నా ఉంటే మెన్షన్ చేయండి. ఒకవేళ ఆడియన్స్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడము ఈజీ, డయాస్ మీద కూర్చొని మాట్లాడడము లేకపోతే నిల్చొని మాట్లాడడం చాలా ఈజీ, కానీ వినడం చాలా కష్టము. సో అలాంటి ప్లేస్లో మీరు ఉన్నటువంటి అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అనో, లేదు అని అంటే జనరల్గా ఎంత పెద్ద ఒక ఆర్ట్ అయినా కూడా ప్రేక్షకుడు లేకపోతే అది సక్సెస్ కాదని చెప్పేసి, సో అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని ఆడియన్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్తూ కొంత ఆడియన్స్లో మీరు వాళ్ళని ఎంగేజ్ చేస్తూ కొంత ఆడియన్స్ దృష్టిలో పడడానికి మీరు ట్రై చేయండి. సో అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఎంత పెద్ద సినిమా అయినా కూడా, అంటే ఇప్పుడు మీకు ఆడియన్స్ లేకపోతే అది సినిమా హిట్ కాదు. సో అలా మనం ఎంత పెద్ద అచీవ్మెంట్ చేసినా కూడా గుర్తించేటటువంటి వాళ్ళు లేనప్పుడు ఆ గుర్తింపుకు సరైనటువంటి విలువ ఉండదు. సో ఇలా మీరు, అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు డీటెయిల్స్గా చెప్తున్నాను, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మీరు ఆడియన్స్ని కూడా మీరు విష్ చేయడం కానీ, ఆడియన్స్ని కూడా థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఇలా కంగ్రాచులేట్ చేయడం కానీ, సో ఇలాంటివి మీరు ట్రై చేయండి అనమాట. సో ఇప్పుడు మనం పీపుల్ గురించి మనం మాట్లాడాము. సో యాజ్ ఐ సెడ్ పీపుల్ అంటే ఆడియన్స్, ఆర్గనైజర్స్, తర్వాత డయాస్ మీద ఉన్నటువంటి వ్యక్తులు, స్పాన్సర్స్, సో ఇలా వాళ్ళని గురించి మీరు మాట్లాడండి. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్లేస్.
ఇప్పుడు ప్లేస్ అంటే ఏంటంటే జనరల్‌గా మీరు ఉన్న హోమ్ టౌన్‌లే మీరు మాట్లాడుతున్నారనుకోండి. లెట్స్ సే మీరిప్పుడు ఎక్కడో దగ్గర ఉంటున్నారు. కానీ మీకు హోమ్ టౌన్‌లో ఉన్నటువంటి ఈవెంట్‌కి మిమ్మల్ని పిలిచారు. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆ హోమ్ టౌన్ యొక్క ప్రామినెన్స్ కానీ, మీరక్కడికెళ్తే ఎలా ఫీల్ అవుతారని, లేదా మీ సోల్ ఎంత హ్యాపీగా ఉంటుందని జెప్పేసి, ఎంత ఎమోషనల్‌గా ఉంటారు మీరు అని జెప్పేసి, లేకపోతే మీ చిన్నప్పటి విషయాలు గానీ, సో, అలాంటిది కొంచెం ఆ ప్లేస్ గురించి మాట్లాడండి. ఒకవేళ మీరు ఎప్పుడూ అక్కడే ఉండి, మీరు అక్కడే ఉన్నటువంటి ఈవెంట్‌కి మీకు పిలిచారనుకోండి, పిలిచినప్పుడు ఆ ఈవెంట్‌ని ఎంత బాగా డెకరేట్ జేశారు, ఆ హాల్ ఎంత అద్భుతంగా ఉంది. సో, ఇలాంటి యాంబియన్స్‌ను క్రియేట్ జేసిన వాళ్ళకి గూడా థ్యాంక్ యూ చెప్పడము. సో, ఇలాంటిది మీరు ఆ ప్లేస్ గురించి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇష్యూ అనమాట. సో, ఇక్కడ ఇష్యూ గురించి మీరు కొద్దిగా ఎక్కువ టైం కేటాయించాలి. అంటే మీ యొక్క టైంలో ఎక్కువ భాగం ఏందనంటే ఇష్యూ గురించి మీరు మాట్లాడాలనమాట. జనరల్‌గా ఏంటంటే ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు మనం ఫార్మల్‌గా మనం మాట్లాడము. కాబట్టి మనకు మాట్లాడడం కూడా చాలా ఈజీ అయితుందనమాట. సో, కాబట్టి మీరు ఇష్యూ గురించి ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ యొక్క ఓవరాల్ స్పీచ్ కూడా అంత చాలా బాగా వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో, కాబట్టి దీని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిమ్మల్ని ఒక స్కూల్ ఈవెంట్‌కి పిలిచారు. సో, అక్కడ మీ పిల్లవాడు చదువుతా ఉన్నాడు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఆ స్కూల్ ఎంత గొప్పదనో, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎంత మంచి వాళ్ళనో, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎంత మంచి వాళ్ళనో, లేదా ఈ పర్టిక్యులర్ స్కూల్ వేరే స్కూళ్ళ కంటే డిఫరెంట్ ఏ విధంగానో, లేదా అక్కడ ఏదన్నా ఒక ఆటల పోటీలు జరిగినప్పుడు, గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు, లేదా ఒక ఈవెంట్ ఏదన్నా కల్చరల్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు, అసలు ఆ కల్చరల్ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేయాలి? కండక్ట్ చేస్తే ఉన్నటువంటి లాభాలేంటి? అంటే మంచి ఏంటి? దాంట్లో ఉన్నటువంటి చెడు ఏంటి? జనరల్‌గా మనం చెడు గురించి మనం డిస్కస్ చేయము. బట్ ఒకవేళ అలాంటివి లేకపోతే జరిగేటటువంటి ఒక కాన్సిక్వెన్సెస్ ఏంటి? అనేటటువంటి విధంగా మీరు ఇష్యూ అంటారనమాట. అంటే ఫండమెంటల్ ఆ పర్టిక్యులర్ ఈవెంట్ మనం ఎందుకు అసెంబుల్ అయ్యామో దాని గురించి మీరు మాట్లాడాలి. ఒకవేళ మీరు ఏదైనా టెంపుల్ ఈవెంట్‌కి పిలవచ్చు. సో, టెంపుల్ ఈవెంట్‌కి పిలిచినప్పుడు ఏంటంటే, సో, టెంపుల్‌లో ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల ఏంటి? మన కల్చర్‌ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? మన కల్చర్‌ని పిల్లలకి ఎలా మనం నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ చేయొచ్చు? సో, ఇలా చెప్పొచ్చు. అలా లేదంటే మీకు ఒకరిని సన్మానించే కార్యక్రమంలో మిమ్మల్ని పిలిచారనుకోండి. సన్మానించే కార్యక్రమం ఉన్నప్పుడు మీరు అసలు ఈ సన్మానం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఈ సన్మానానికి ఆయన ఎందుకు అర్హుడు? పలానా వ్యక్తి. లేదా ఇలాంటివి చేస్తే ఏమవుతుంది? ఎంత ఎంకరేజింగ్‌గా ఉంటుంది? సో, ఇలా అంటే మీరు దేనికి అక్కడ అసెంబుల్ అయ్యారు అనేటటువంటి దాని మీద, దానిలో ఉన్నటువంటి మంచి ఏంటి? అనే దాని గురించి మనకు చెప్పాలన్నమాట. లేదా ఏదైనా సాంఘిక కార్యక్రమం ఉంది. ఏదైనా ఒక విషయం గురించి ఫైట్ చేస్తా ఉన్నారు. సో, దానిలో ఉండేటటువంటి ఒక బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో, అందుకు మనం దీని గురించి మనం ఫైట్ చేయాలి. ఎందుకు మనం దీని గురించి మనం యునైట్ కావాలి? అనేటటువంటి విధంగా మీరు ఇష్యూ గురించి అలా మీరు మాట్లాడొచ్చనమాట. సో, ఎప్పుడైతే మీరు ఒక కాంటెంట్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒక కాన్సెప్ట్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మన మనసు నుంచి గనక ఆ టాపిక్ గురించి గనక మీకు పూర్తి స్థాయిలో అవగాహన గనక ఉంటే, మీకు ఎక్కువగా ప్రిపరేషన్ కూడా అవసరం లేదనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఉన్నది లేనిది మాట్లాడడానికి ప్రిపరేషన్ కావాలి. అలా కాకుండా మనకు గుండె లోతుల నుంచి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఏంటంటే, మనకు దాని గురించి ఎక్కువగా ప్రిపరేషన్ అవసరం లేదు. అంటే మనం మనస, వాచ, కర్మన ఏంటంటే మనం చెప్పేటటువంటి విషయాలు నిజమైనప్పుడు ఏమైతదనంటే, మనకు తెలియకుండా మనకు కాన్ఫిడెన్స్ వస్తది. సో, తెలియకుండా మనం మంచిగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. సో, ఇష్యూ అనే దాని మీద అంటే మనం అక్కడ ఎందుకు అసెంబుల్ అయ్యాము అనేటటువంటి టాపిక్ మీద కొంచెం ఎక్కువగా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. సో, తర్వాత నెక్స్ట్ అంటే టైం అంటారనమాట. సో, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ అది మీకు టైం ఉంటే మీరు చెప్పండి. సో, జనరల్‌గా టైమ్ అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇలాంటిది ఇంతకుముందు చేశారా? ఇప్పుడే చేస్తా ఉన్నారా? లేకపోతే ముందు ముందు ఇంకొంచెం ఎలా చేస్తే బాగుంటుంది? సో, ఇలా కొంచెం ఆ విధంగా మనం మాట్లాడితే బాగుంటుంది. అంటే లేదంటే నేను చదువుకున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ లెవ్వని ఇప్పుడు మనం స్కూల్ ఈవెంట్‌లో మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా అదృష్టవంతులని మనం మాట్లాడొచ్చు. సో, అలాంటి టైంలో ఉంటే బాగుండేది అని మేమందరం అనుకుంటున్నామని మాట్లాడొచ్చు. సో, అలా ఒకవేళ మీరు ఒక కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్‌కి ఎళ్లారనుకోండి. ఇంతకుముందు ఇంత చక్కటి హాల్ లేదు అని మాట్లాడుకోవచ్చు. లేదంటే ఇంతకుముందు ఇక్కడ ఈ ఫ్యాన్స్ గూడా సరిగ్గా లేకపోయేది. అలాంటిది ఇక్కడ ఏసీ గూడా ఉంది. సో, ఇంత పెద్దగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో, వీళ్ళందరికీ గూడా కంగ్రాచ్యులేషన్స్ అనే విధంగా మీరు చెప్పి కన్క్లూడ్ చేయొచ్చనమాట. సో, కన్క్లూడ్ చేసిన తర్వాత ఏంటంటే
జనరల్గా ఏంటంటే ఈ ఈవెంట్‌కు సంబంధించినటువంటి అంటే థ్యాంక్ యూ టైమ్ అంటారనమాట. అంటే థ్యాంకింగ్ టైమ్. ఆ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ గూడా థాంక్స్ చెప్తూ, ఒకవేళ సక్సెస్ అయితే అది కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, తర్వాత ఆ ఈవెంట్‌కి వచ్చినటువంటి గెస్ట్‌ని గూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ టైంని. అదేవిధంగా మనకు ఇంత పెద్ద ఈవెంట్‌లో మనకి అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్‌ని గానీ, లేకపోతే మనల్ని ఎవరు ఇన్వాల్వ్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడము, లేదా మనల్ని ఎవరన్నా ఈ ఈవెంట్‌కి తీసుకొస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడము. సో, ఇలా ఆ థ్యాంక్ యూ నోట్‌తోని మనం దీన్ని ఎండ్ చేయొచ్చనమాట. సో, ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ యొక్క వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అప్రిషియేట్ ఇట్.